హాయ్ ఫ్రెండ్స్. చిన్నప్పుడు మా అమ్మ కిరిమి వచ్చిందని, చిన్నపిల్లలు వజన కాగానే కిరిమి వచ్చిందని కంచు గిన్నెలో నూరి అది నాలుకకు రాసేది. నూలుదండి కాయలని. ఆ నూలుదండి చెట్టు ఇప్పుడు మనం చూసేది నూలుదండి కాయ. ఇదంతా నూలుదండి చెట్టే. ఇక్కడ కూడా ఉన్నాయి 2 కాయలు. ఇవి మనం చూపెడదామని ఇవాళ అడవికి వచ్చినాం. అనుకోకుండా కనపడ్డాయి. ఇవి కూడా నూలుదండి కాయలు. ఇక్కడ కొంచెం ఎక్కువ ఉన్నాయి. చిన్నపిల్లలకు కిరిమి అయిందని చెప్పేసి కంచు గిన్నెలో ఈ కాయలు ఎండిపోయిన తర్వాత కూడా అట్లనే ఉంటాయి, సేమ్ వాడి తిరిగి. ఈ కాయలని కంచు గిన్నెలో నూరి నాలుకకు అంటించేది. ఇప్పుడు కూడా కొంతమంది అలాగనే చేస్తారు. కొంచెం యాక్టివ్గా అయ్యేది పిల్లలు. ఆ జీర్ణశక్తి కూడా పెరుగుతుంది అన్నట్టు. తాగిన పాలు కూడా మంచిగా అరుగుతాయి అన్నట్టు పిల్లలకు, చిన్నపిల్లలకు. ఇదాన్ని నూలుదండి చెట్టు. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.